ధ్యానించుకుందాము. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 8వ వాక్యము. దేవా, నీ చిత్తము జరిగించుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నదే. ఆమేన్. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు తన యొక్క ఇష్టము జరిగించుకోవట్లేదు, కానీ దేవుని యొక్క చిత్తము జరిగించున్నట్లు తన హృదయములో దేవుని యొక్క ధర్మశాస్త్రమును, దేవుని యొక్క న్యాయ విధులను నింపుకొని అత్యధికముగా ఆశీర్వదించబడిన వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉంటాం. ఈ యొక్క వాగ్దానమును వింటున్న నీవు ఆ యొక్క అద్వితీయ సత్య దేవుణ్ణి పరిశీలించి పరిశోధించి ఆయనను తెలుసుకొనుటయే నీ జీవితంలో దేవుని యొక్క చిత్తమై ఉంటూ ఉన్నది. కనుక